సార్ ఇది ఓకేనా సార్? కొంచెం పైన అతికించు. కరెక్ట్. గుంట బలిగి ఉందరా. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. ఏవే ఒకసారి చూడు ప్లీజ్ హెల్ప్ మీ. వాళ్ళని టీస్ చేస్తున్నారండి. తన ఆకాష్ కదా? దొరికి ఏమిటి అయిపోతారో. పరిగెత్తండి పరిగెత్తండి. ఆగండ్రా. హాయ్ మీనా. మళ్ళీ ప్రత్యక్షమైంది. ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ అవ్వద్దు. అడ్డ పాపడేసుకుని అలా చూస్తున్నావేనా? హాయ్ చెప్పురా. హలో. హాయ్. ఈ బీచ్ లో మీకు చాలా హోల్డ్ ఉన్నట్టుంది. వాళ్ళు పారిపోయారు మిమ్మల్ని చూసి. వాళ్ళు అన్ని చూసి పారిపోలేదండి. మరి మా సెల్కాన్ కంపెనీలో మొబైల్స్ ఇన్స్టాల్మెంట్స్ లో కొన్నారండి. నాకు దొరికితే ఇన్స్టాల్మెంట్స్ కట్టిస్తానని నన్ను చూసి పారిపోయారండి. ఎనీహౌ టైం వచ్చి సేవ్ చేశారండి. థ్యాంక్ యూ. బాయ్. వెళ్దాం పదండి. చూడడానికి బాగున్నాడు కదే. మొన్నటి గొడవను కూడా మర్చిపోయి ఛాన్స్ మిస్ అయింది. అవునే ఎంత మంచోడో కదా. ఆకాష్ ఒక కప్ కాఫీ తాగుదామా? ఏంటి మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయింది? ఈ రోజు దానికి బీచ్ లో పెళ్లి చూపులు. ఈసారి ఎలాగైనా దానికి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. అవును మీ సొంగ సీనుకి ఎక్కడైనా సెట్ అయిందా? బొంగేం కాదు, దేని చూసిన ముందు సొంగ కాచుకుంటాడు. సెట్ అవ్వడమేమో కానీ రోజు బుక్ అయితే అవుతున్నాడు. ఒకవేళ ఈ అమ్మాయి సెట్ అయినా సెకండ్ డేనే వాడిని వదిలేస్తుంది. అచ్చా ఇంతకీ మీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలో? ఏం దొరికిందా ఏదో బిల్డప్ ఇచ్చుకో. నేను ఎలా ఉండాలో నాకే తెలియదండి. ఇంకా నేను చేసుకోబోయే అమ్మాయి గురించి ఎలా తెలుస్తుంది? ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఇది నా నంబర్ అండి, సేవ్ చేసుకోండి. అచ్చా మీ నంబర్ నాకెందుకండి? దూలు తీరిందా? ఎందుకు కకృతి అడిగితే తనే ఇచ్చేదేమో. ఫేస్ అలా పెట్టుకోండి, చూడలేకపోతున్నాం. ఫీట్ చేసుకుంటాలే. నవ్వవయ్యా బాబు. ఫీట్ చేసుకున్నాను కదా అని రోజు కాల్ చేయకండి. అంటే వారానికి ఒకసారి చేసుకోవచ్చా? సంవత్సరానికి ఒకసారి చేయరా? మీరు చాలా స్పాంటేనియస్ అండి. స్పాంటేనియసే కాదు, కాన్ఫిడెంట్ కూడా. ఏంటి కవరింగా? కాదు, కవ్వింపు. సరేనండి ఇంక నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? నెంబర్ ఇచ్చారుగా, కాల్ చేస్తాను. నంబర్ ఇచ్చానని రోజు కాల్ చేయకండి. మీనాక్షి. ఏంటి? ఏం లేదు, ఊరికే